హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 ఈ ఐపీఎల్ 2025 మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి భయ్య. ఎందుకంటే నిన్న జరిగిన పంజాబ్ కింగ్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలోనే ఆపేశారు. ఫస్ట్గా వర్షం వచ్చింది, టాస్ డిలే అయిందని చెప్పేసి మనం అందరూ అనుకున్నాం. కానీ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలోనే ఫ్లడ్ లైట్స్ అన్నీ ఆపేశారు. ఎందుకు ఆపేశారు అన్నది ఎవరో చెప్పలేదు. తర్వాత కొంత టైం అయిన తర్వాత మిగిలిన లైట్లు కూడా అన్నీ ఆపేసి స్టేడియంలో ఉన్న జనాలందరినీ కూడా నెమ్మదిగా బయటకు పంపించేశారు. మీరు ఈ విజువల్స్లో గమనించవచ్చు, నేరుగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అయిన అరుణ్ ధోమల్ గారు స్టేడియంలో ఉన్న జనాల్ని బయటకు వెళ్ళిపోమన్నారు. మ్యాటర్ ఏంటంటే, రీసెంట్గా పెహల్గామ్ అటాక్ అయిన తర్వాత ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో భారత్ కూడా పాకిస్తాన్పై దాడులు చేయడం, ఆ ఉగ్రవాద స్థావరాలని నాశనం చేయడం ఇవన్నీ చేసింది. కానీ పాకిస్తాన్ మాత్రం దీనికి ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి నిన్న నైట్ డ్రోన్స్తో అటాక్ చేసిందంట. ఈ ఇన్ఫర్మేషన్ తెలియగానే గ్రౌండ్ స్టాఫ్ అలాగే ఐపీఎల్ స్టాఫ్ వీళ్ళ మొత్తం వెంటనే ఎలక్ట్ అయ్యి ఎలాగైనా సరే వేలాది జనాల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ని రద్దు చేసి జనాలను ఎలాగైనా సరే తరలించాలని చెప్పి ఫిక్స్ అయ్యారంట. స్టేడియంలో ఉన్న లైట్స్ని కొద్దిసేపు ఆపేసి, లైట్స్లో కొంత ప్రాబ్లం ఉంది, ఈ మ్యాచ్ జరగదు అని చెప్పి చాకచక్యంగా జనాల మొత్తాన్ని బయటకు పంపించాలని చెప్పి ఫిక్స్ అయ్యారంట. లేదంటే ఒకసారిగా మ్యాచ్ రద్దు అవుతుంది, యుద్ధ వాతావరణం నెలకొంది అంటే వెంటనే జనాలు మొత్తం తొక్కిసలాట జరిగి స్టాంపేడ్ జరుగుతుందని ఫిక్స్ అయ్యి ఇలా చేశారంట. అండ్ అలాగే ఎటువంటి ఫ్లైట్స్ కూడా రన్ అవ్వకుండా ట్రైన్స్లోను బస్సుల్లోనూ జనాలు మొత్తాన్ని పంపించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ ఐపీఎల్ 2025 పూర్తిగా జరుగుతుందా లేదా అన్నది అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు. నిన్న జరిగిన ఈ ఇన్సిడెంట్ తర్వాత ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మొత్తం కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఈ షెడ్యూల్ ఎప్పుడు మారుస్తారు, ఎలా ఉంటుందన్నది ఇంకా అఫీషియల్లీ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ముఖ్యంగా బోర్డర్స్లో ఉన్న గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఈ 3 రాష్ట్రాల్లో జరిగే మ్యాచ్ని ఆపేసేటట్టుగానే కనిపిస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి సమయంలోనే సరే మ్యాచ్ జరిగేటప్పుడు ఒక చిన్న తప్పు ఈ యుద్ధ వాతావరణం వల్ల జరిగిందంటే వేలాది జనాలు నష్టపోతారు, ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ప్లేయర్ సెక్యూరిటీ, దట్టు ఫారెన్ ప్లేయర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఫారెన్ ప్లేయర్స్కి ఏమైనా జరిగిందంటే ఐపీఎల్ హిస్టరీలోనూ ఒక మచ్చగా మిగిలిపోతుంది ఇది. సో ఇటువంటి యుద్ధ వాతావరణంలో ఈ ఐపీఎల్ని ఆపేసి తర్వాత కొంతకాలం తర్వాత కండక్ట్ చేయడమే చాలా మంచిదని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడైతే ఈ క్రౌడెడ్ ఏరియా ఉంటుందో, ఎక్కువ మంది జనాలు ఉంటారో అక్కడే అటాక్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. సో ఇటువంటి సమయంలో ఇలాంటి రిస్క్ తీసుకోవడం అంత మంచిది కాదని చెప్పేసి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా అభిప్రాయపడినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈరోజు జరగబోయే లక్నో సూపర్ జైంట్స్, ఎల్ఎస్జీ, ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్కి అయితే ఎటువంటి అంతరాయం లేకుండా జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందన్నది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటన్నది కింద కామెంట్ బాక్స్లో రాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.